తెలుగు సినిమా కథే దరిద్రం అని చెప్పిన నిత్యా మేనన్ భలే చెప్పిందిలే ఈ మలయాళీ భామ. తెలుగు సినిమాలు ఎలా ఉంటాయో 4-5 వాక్యాల్లో చెప్పి పరేసింది. ఉన్నదున్నట్లు నిజమే చెప్పింది నిత్యా మేనన్. ఈ బొద్దుగుమ్మ తెలుగు పదాలను ఎంత ముద్దు ముద్దుగా పలికినా కళ్ళల్లో మొహంలో భావాలు మాత్రం అద్భుతంగా పలుకుతాయి. తానేమనుకుంటుందో నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. ప్రత్యేకించి అడుగడుగున హిపోక్రసీతో బతికే సినిమా ఇండస్ట్రీలో ఈ ధోరణి నష్టదాయకమే. కానీ ఈ అమ్మాయి మారదు. తాను అనుకున్నది వెళ్ళగక్కుతుంది. అదేమని ఎవరైనా అడిగితే సో వాట్ అంటూ సీరియస్గా చూస్తుంది. ఏంటమ్మాయి ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపించడం లేదేంటి అని అడిగితే ఒక ఇంటర్వ్యూలో నిజాయితీతో కూడిన వివరణ ఇచ్చుకుంది. గిట్టని వాళ్ళు అవకాశాలు లేకపోతే అలాగే మాట్లాడతారంటూ కొక్కరించినా సరే ఆమె చెప్పినవన్నీ నిజాలే. తెలుగు ఇండస్ట్రీ పెద్దలు వీపుల మీద ముళ్ళ చెర్నాకోలతో చెల్లును కొట్టేసింది. ఏముంది తెలుగు సినిమాలో? అంతా ఒకే టైపు, ఒకే మూస. ఓ హీరో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, హీరోయిన్ వెంట పడుతూ ఉంటాడు, హీరోయిన్ తనతో ప్రేమలో పడుతుంది, తర్వాత ఓ విలన్ హీరోతోనూ హీరోయిన్తోనూ ఓ పాత పగ, దాన్ని హీరో ఎలాగోలాగా తీర్చుకోవడం, హీరోయిన్ ఇంటికి చేర్చడం. ఇంతకు మించి తెలుగు సినిమాల్లో ఏముంటాయి? అందుకే ఆ పాత్రలు చేయటం లేదు అని చెప్పేసింది. చాలా వరకు నిజాలే. ఆమె ఇంకా చెప్పని బోలుడు అవలక్షణాలు ఉన్నాయి. కానీ తనకెందుకులే అని తమాయించుకున్నట్టుంది. నిజానికి తక్కువ ఖర్చుతో రకరకాల కథలు చెబుతాయి మలయాళీ సినిమాలు. పటాటోపం ఎక్కువ, ఆర్భాటం తక్కువ, సృజనాత్మకత ఎక్కువ. గతంలో మలయాళ సినిమా అంటే బూతు శృంగారం, కానీ చాలా ప్రయోగాత్మక సినిమాలు వచ్చాయి ఆ భాషలో. ఆ ఫీల్డ్, ఆ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన నిత్యా మేనన్కు సహజంగానే తెలుగు సినిమా అంటే అసహ్యం ఏర్పడడంలో తప్పేమీ లేదు. అన్నట్టు ఆ మధ్య బాలకృష్ణ తాకడికి తెలుగు సినిమాలంటేనే వైరాగ్యం పెంచుకున్న రాధికా ఆప్టే కూడా ఇక జన్మలో తెలుగు సినిమా చేయను అని చెప్పిన మాట గుర్తుంది కదా. నిజం చెప్పాలంటే తెలుగులో నటిస్తున్న ప్రతి హీరోయిన్ అంతరంగం ఇదే. అది బయటపడితే ఛాన్సులు రావనే భయంతో చెప్పిన షార్ట్ చేసేసి స్పాట్ నుంచి పారిపోవడం నేర్చేసుకుని బతికేస్తున్నారు అని అంటున్నారు ఇండస్ట్రీ పండితులు.